ఓం శ్రీ మాత్రే నమః. ఎన్నో సంవత్సరాల నుంచి మానవ జన్మ ఎత్తి ప్రయాణిస్తున్నటువంటి ప్రక్రియలలో సనాతన ధర్మానికి పుట్టినిల్లు భారతదేశం. అటువంటి భారతదేశంలో వేద సంహితమైనటువంటి ఎన్నో జీవన విధానాలు, ప్రక్రియలు, ఆలోచన విధానాలు, మనిషి మనుగడకు కావలసినటువంటి ప్రక్రియలని ఎన్నో క్రోడీకరించారు మన ఋషులు, మన యొక్క పూర్వీకులు. అంతర్భాగమైనటువంటి హోమక్రతువులు, యాగక్రతువులు, ఎన్నో రకాల ప్రక్రియలు ఉన్నాయి. కానీ కాలగమనంలో మానవుడు కర్మ వెంట పడుతూ మరిచిపోయి మరల ఇప్పుడిప్పుడే అటువంటి కర్మలకు దగ్గరై సత్కర్మలు చేయాలి, మంచి మంచి సత్సంగాల్లో ఉండాలనేటువంటి సత్ ఆలోచనలతో ప్రయాణిస్తున్నారు. అందుకు ప్రామాణికం మన పూర్వీకులు చెప్పినట్టు ప్రకృతి దైవ ఆధీనం, దైవం బ్రాహ్మణ ఆధీనం అంటుంటారు. అటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్న సంస్కృతి కలిగిన భారతదేశం ఇది. అటువంటి సంస్కృతికి ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను ఎంతో విలువనిస్తూ ఉంటాను. అటువంటి అంతర్భాగమే ఎన్నో పూజలు, పునస్కారాలు, సంస్కారాలు, యజ్ఞ యాగాలు అన్ని విధానాలు ఉన్నాయి మనకి. అందులో దైవ సంకల్పంతో చాలామంది ఋత్వికులు, మహర్షులు పూర్వము నుంచి, రాజుల కాలం నుంచి లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. అటువంటి సదుద్దేశంతో మేము బ్రహ్మగా భావించేటువంటి మా దేవాలయము, మా సంస్థకు సంబంధించిన ఎంతోమంది కంపెనీ పెద్దలు ఆరాధిస్తూ, గౌరవిస్తూ, పూజిస్తున్నటువంటి ఈమని ప్రసన్న శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జూలై మాసములో 11వ తారీఖు నుండి 21వ తారీఖు జరుగుతున్నటువంటి 11 రోజుల అద్భుతమైన శతచండీ యాగము కార్యక్రమమునకు నాంది పలికారు. వారి బృందము వారి ఖర్చులతో, వారి యొక్క పరిచయకులతో కూడుకున్నటువంటి ధన సహాయాలతో జరుగుతున్న ఈ మహత్తర యాగ కార్యక్రమానికి సర్వజనులకు పిలుపునిస్తున్నారు. అంతర్భాగంగా ఒక యోగ ఆచార్యుడుగా ఆయుర్వేదపై కొంచెం అభిప్రాయము, అవగాహన కలిగిన నేను వారి యొక్క అడుగుజాడల్లో ఈ 11 రోజుల కార్యక్రమంలో నాతో పాటు నా శిష్యులు ఎంతోమంది ప్రజలు వచ్చి రోజు జరిగేటువంటి కార్యక్రమ వివరణలన్నీ కూడా మీకు ఇందులో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. ఎవరెవరికి ఏ పూజలో పాల్గొనాలని ఆసక్తి కలిగిందో వారందరూ కూడా అక్కడ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి చక్కగా మీ జీవితంలో జరిగేటువంటి ఎన్నో ఎగుడు దిగుడులను, కష్ట నష్టాలను, ఆరోగ్య అనారోగ్యాల మధ్య సతమతమవుతున్న మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. అదే మనం వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవాలంటే ద్రవ్యాలు మరియు పూజారులకు ఇచ్చే దక్షిణలతో కూడుకుంటే అది వేలతో కూడుకున్నటువంటి అంశం. కావున ఈ కార్యక్రమానికి సర్వజనులు, ప్రజలందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తూ, తెలియచేస్తూ ప్రతిరోజు మధ్యాహ్నం జరిగేటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కూడా మీరు నిలబడండి. చేతనైనంత చేయూతను, ధన, వస్తు, ఆర్థిక, మాట సహాయ రూపంలో ఈ క్రతువుకు, కార్యక్రమానికి మనందరం సమిధులమవుదామని, బాధ్యత వహిస్తామని భావిస్తూ ఆహ్వానిస్తూ మీ జగన్ గురూజీ. జై గురుదేవ్. యోగ విజ్ఞాన కేంద్రం, KPHP కాలనీ, హైదరాబాద్. జై హింద్, జై భారత్. ఓం శ్రీ మాత్రే నమః.